గజ్వేల్ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టెలికాం, కంప్యూటర్ రంగాల విప్లవ ముందస్తు ఆలోచన పరుడు, నవోదయ విద్యాలయాల స్థాపకుడు రాజీవ్ గాంధీ. ఆయన వేసిన పునాదులపైనే నేటి నవభారతం ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి జరిగింది. భారతదేశాన్ని ఆధునిక ప్రపంచం వైపు నడిపించిన మహోన్నత దార్శనికుడు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కప్పర భానుప్రకాష్ రావు, యువజన కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు తీగుల్ మాజీ సర్పంచ్ కొనియాడారు. గురువారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న 1984-89 కాలం దేశ చరిత్రలోని సువర్ణాక్షరాలతో లిఖించదగిందని, ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక చట్టాలు, దూరదృష్టితో కూడిన విధానాలే నేటి నవభారత ప్రగతికి బలమైన పునాదులని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాలకు చెక్ పెడుతూ 1985లో రాజీవ్ గాంధీ తెచ్చిన 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని, పారదర్శకతను కాపాడిందని తెలిపారు. అలాగే దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందనే నమ్మకంతో 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు కనీస వయసును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించి కోట్లాది మంది యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. విద్యారంగాన్ని ఆధునీకరిస్తూ 1986 జాతీయ విద్యా విధానం ద్వారా గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు ఆయన నవోదయ విద్యాలయాలు స్థాపించారని గుర్తు చేశారు. నేడు భారతదేశం ప్రపంచ ఐటీ, టెలికాం రంగాల్లో సూపర్ పవర్గా ఎదగడానికి, పల్లెల్లో సైతం సాంకేతికత విస్తరించడానికి ఆనాడి రాజీవ్ గాంధీ వేసిన కంప్యూటర్ విప్లవ పునాదులే కారణమన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ మహిళా రిజర్వేషన్ల ఆలోచనకు ఆయనే శ్రీకారం చుట్టారని, అదే తదనంతర 73-74 రాజ్యాంగ సవరణలకు మార్గదర్శకమైందని వివరించారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ శ్రేణులంతా కట్టుబడి పనిచేయడమే ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి అని కప్పర భానుప్రకాష్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థాన డైరెక్టర్ శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బునారి రాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జిఎల్ వేణుగోపాల్, యువజన కాంగ్రెస్ నాయకులు నవీన్ గౌడ్, మంగళ యాదగిరి, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జోహార్ జోహార్. రాజీవ్ గాంధీ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. రాజీవ్ గాంధీ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. జోహార్ రాజీవ్ గాంధీ జోహార్ జోహార్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్.